వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో సుగుంటలు ఎలా చేయాలో చూద్దామండి. మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాము. ఈ సుగుంటకి పెసరపప్పు ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు 2 కప్పుల దాకా వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు నీళ్ళు పోసుకొని చేతి కలుపుతూ పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ వాష్ చేసుకొని నీళ్ళంతా వంపేసి కొద్దిగా నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 2-3 విజిల్ వచ్చేదాకా మనము బాగా పప్పుని ఇలా మ్యాష్ చేసుకొని ఇలాచి దంచి వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో అంత పప్పు అంతా వేసుకొని బెల్లము బాగా తురుముకొని వేసేసుకోవాలి. మనము ఉడికించుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1.5 కప్ దాకా బెల్లం అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇలాచి వేసాం కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళంతా ఏం పోయకుద్దండి, ఆ తేమతోనే అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మైదా పిండి 1 కప్పు దాకా వేసేసుకున్నాను. నేను ప్యాకెట్లోనే అలాగే వేసానండి. 1 కప్పు ఉన్నింది, అలాగే వేసుకొని దాంతో కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. మంచి కలర్ రావడానికి పసుపు అయితే వేసుకున్నాను. నీళ్ళు పోసుకుని అదంతా బాగా కలిపేసి చేతితో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పిండిని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము పిండిని జారుగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కాదు, మనం చపాతీ చేసుకున్నట్టే ముద్దలాగా పట్టుకుంటాము. ఇది అలా కాదు, జారులాగా ఉండాలి. కలుపుతూనే ఉన్నామంటే చూడండి ఇలా వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. మనం బజ్జీలు వేసుకుంటే ఎలా పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్నాక మనం పెసరపప్పు బెల్లం వేసి బాగా మిక్సీ పట్టేసుకొని లడ్డూలాగా చేసుకున్నాం కదండి, ఆ లడ్డూని దీంతో వేసుకొని డిప్ చేసి ఆ స్పూన్తో అయినా చేత్తోనైనా ఇలా పైన పిండి అంతా చేసుకొని అలాగే స్పూన్తో తీసుకొని వేడిగా ఉన్న నూనెలో అయితే మనం వేసేసుకోవాలి. నేనైతే స్పూన్తో వేసుకున్నాను, స్పూన్తోనే బాగా వస్తుంది చేత్తో కన్నా. చూడండి, నూనె బాగా సలసలా కాగుతున్న నూనెలో ఇలా వేసేసుకోవాలి. మనము ఇలా వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది, లోపల దాకా బాగా ఉడుకుతుంది. చూడండి, వేడిగా సుగుంట్లయితే రెడీ అయిపోతుంది. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సుగుంట్లయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. వేడి కన్నా ఇది చల్లారిన తర్వాతే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.